ఈరోజు బీరకాయ కేజీ బీరకాయ అండి. ఇది పెసరపప్పు శనగపప్పు, బీరకాయ పెసరపప్పు శనగపప్పు వేసి కూర చేసుకుంటాం. చాలా బాగుంటుంది, టేస్టీగా. నానబెట్టుకుందామండి పెసరపప్పు బీరకాయ. చూసారు కదా, కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు నానబెట్టుకుందాము. అన్నీ ఒకటే వేసి నానబెట్టుకుందామండి. తర్వాత చూద్దాము. బీరకాయ అంతా పీల్ చేసుకుందాం ఫస్ట్. ఇవి నానబెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. పప్పు ఉడకబెట్టుకుందామండి. ఇది శనగపప్పు పెసరపప్పు కొద్దిగా వాటర్ వేసి ఒక్క పొంగు వచ్చాక తీసేద్దామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. బాయిల్ చేసుకుందాము. ఒక పొంగు వచ్చాక తీసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక పొంగుకి తీసేద్దామండి. బీరకాయ పీల్ చేసామండి, చిన్నగా కట్ చేసుకున్నాము. ఆవాలు జీలకర్ర శనగపప్పు పెసరపప్పు ఒక పొంగు వచ్చాక ఆఫ్ చేసాము. వేసుకుందాము హాఫ్ బాయిల్. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అండి, కట్ చేసాము సన్నగా. కరివేపాకు. ఇప్పుడు తాలింపు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము ఒక పావు. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, ఆవాలు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆనియన్ కరివేపాకు వేసుకుందామండి. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ కరివేపాకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి, హాఫ్ స్పూను. పచ్చివాసన పోయే వరకు ఇది ఫ్రై చేసుకున్నాము ఒక 2 మినిట్స్. తర్వాత బీరకాయ వేసుకుందాము. రోస్ట్ అయిందండి ఆనియన్స్. ఇప్పుడు మనం బీరకాయ వేసుకుందాము. బాగా కడిగేసుకొని వేసుకోవాలండి. కడిగేసుకున్నాం కదా, వేసుకుందాం ఇప్పుడు. ఒక 2 మినిట్స్ బాగా మగ్గాలండి బీరకాయ ఆయిల్లో. 4 పచ్చిమిర్చీలు కూడా కట్ చేసి వేసుకోండి. హాఫ్ కారము హాఫ్ మిర్చి వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. నాలుగు మిర్చి వేసామండి, సన్నగా కట్ చేసి. బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఆయిల్లో మగ్గాలి. పెసరపప్పు వేసుకున్నాము ఒక 2 మినిట్స్ తర్వాత. పెసరపప్పు శనగపప్పు ఒక పొంగు తీసాం కదా, అది వేసేసుకుందాము. మూత పెట్టుకుందాము ఒక 2 మినిట్స్. చూద్దామండి. ఇప్పుడు ఇది 2 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు శనగపప్పు వేసేసుకుందాము. ఇందులో మగ్గింది. ఇప్పుడు మనం పెసరపప్పు శనగపప్పు దీంట్లో వేసుకొని అది కూడా బాగా ఉడకపెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి, కమ్మగా. కలిపేసుకుందాము. మూత పెట్టుకుందాము. చూద్దామండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసి
కలిపేసుకుందాము. సాల్ట్ వేసుకున్నామండి, ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. కారం వేసుకుందాము. ఆల్రెడీ మనం మిర్చీస్ వేసాం కదా, 1½ కారం అండి. 2 స్పూన్స్ కారం అండి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఇందులోనే వాటర్ వచ్చింది కదండి, మనం ఏం వేయలేదు వాటరు. ఇందులోనే ఉడికిపోతుంది. కలిపేసి మూత పెట్టుకోవడమే. సిమ్లో పెట్టుకుందామండి. చూద్దామండి, బీరకాయ, పెసరపప్పు, శనగపప్పు కూడా ఫ్రై లెక్కనే అండి ఇది. చూసారు కదా, చాలా బాగా అయింది. కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అయిపోయింది కదా. చూసారు కదా, మీరు కూడా ఇలా వెరైటీ చేసి తినండి. థ్యాంక్ యూ.